స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా, మరి దేవుని యందు విశ్వాసులుగా ప్రతి ఒక్కరికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే వేకువ జామునే లెగడం. రేయి మొదట జామున లేచి మన బిడల కోసం, మనకు కలిగిన సమస్తము కోసం మరి రేయి మొదట జామున నీళ్లు కుమ్మరించినట్లు మరి ఆయన కుమ్మరించమంటున్నాడు. అంటే మనకు తెలియచేస్తున్నాడు ఏమంటే, నీ కుటుంబ బాధ్యతను దేవుని మీద, నీ భారాన్ని దేవుని మీద వేసుకోవాలని తెలియచేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ మన భారం ఆయన మీద వేసి తేలిగ్గా ఉండాలని మరి దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మన భారం ఆయన మీద వేసేవారిగా ఉండాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానమే ఇది. ఏమంటే, ప్రభు స్తుతి నందునుగాక, భక్తుడు నీవు నేను అనగలగాలి. ఏమంటాడంటే, అనుదినము ఆయన మా భారం మోస్తున్నాడు. ఎంతమంది దిన గుండెల మీద చేసుకొని, ప్రభువా నా భారం నువ్వు మోస్తున్నావు అని చెప్పగలుగుతున్నావు. మన భారం ఏం చేస్తున్నావు తెలుసా? దేవుని మీద పెట్టలేదు, ప్రజల మీద పెడతాము. ప్రజలు ఏం చేస్తున్నారంటే మనలను నిలువెల్లా ముంచేసే పరిస్థితికి వచ్చి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, నా భారం ఆయనే మోస్తున్నాడు. నీవు స్తుతించాల్సింది ఆయన్ని. ఆయన ఇంకేమంటున్నాడంటే, ఆయనట మనకి రక్షణ కర్త అయి ఉన్నాడట. ఎందుకంటే మన భారం ఎప్పుడైతే ఆయన మీద వేస్తున్నామో మన భారం మోస్తున్నాడు. అదే సమయంలో మనలను, మన ఆత్మలను, మన ప్రాణాలను ఆయన రక్షిస్తున్నాడు. కనుక ఆయన రక్షకుడు, కనుక ఆయన రక్షిస్తున్నాడు. మరి కాపుదలలో ఉంచుతున్నాడు అని కాపుదల కలిగి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు తెలియచేస్తున్నాను. కనుక మన యొక్క బాధలు, వ్యాధులు, శోధనలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, మరి అవమానాలు, పోరాటాలు, అనేకమైన శ్రమలు కావచ్చు, ఎన్ని వచ్చినా సరే ఆయన స్తుతించు, ఆయన ఘనపరచు. స్తుతిస్తే నువ్వు ఒకవేళ ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను మరి ఆయన దీవించబోతున్నాడు. మరి నీ భారం పోయిన ఉన్నాడు, నీకు రక్షణకర్తగా ఉంటాడు, నీకు దేవుడుగా ఉంటాడు, నీ క్షేమంగా, నీ ఆశీర్వాదంగా కూడా ఆయన ఉంటాడు, నీ స్వస్థతగా కూడా ఆయన ఉంటాడని తెలియజేస్తున్నాం. ఈ దినం ఒకవేళ మనం స్వస్థలు కోరుకోవచ్చు, మరి ఈ దినం ఘనత కోరుకోవచ్చు, ఆశీర్వాదం కోరుకోవచ్చు. కానీ ఇది ఒక దైవజనుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడంటే, ఆశీర్వాదాల వెంట మనం పరిగెత్తవద్దు, కానీ మనల్నే ఆశీర్వాదంగా దేవుడు చేయాలని కోరుకుందామని తెలియచేస్తున్నాడు. ఇంకేమంటాడంటే, మరి అనేకమైన ప్రవచనాలు అంటే కాదు, కానీ మన ప్రాసెస్ వెంట పరిగెడదాం. తద్వారా మరి దేవుడు కృపాక్షేమములు మనం వెంట వస్తే మనం స్వస్థత కోసం, ఆ ఆశీర్వాదాల కోసం పరిగెట్టడం, దేవుణ్ణే మనల్నే ఆశీర్వాదకరంగా ఆయన చేయాలని కోరుకుందామని తెలియచేస్తున్నాను. కనుక మన భారం ఆయన మీద వేసి ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. అందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, నీ కృపించమని, ప్రతి కుటుంబానికి నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. నీ యొక్క ఆశీర్వాదం నీ బిడ్డలే ఆశీర్వాదకరంగా మారుదురుగాక, అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు అవుదురుగాక, వారికి మార్గదర్శులుగా అవుదురుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నీ మీద భారం వేసి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని, ఈ సమయంలో రోగులు ఎవరైనా ఉంటే నీ కృపతో, దయతో బిడ్డలు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నిందల, అవమానాలు, పోరాటాలు ఎవరైతే ఉంటారో వారందరినీ నేను ఆనందింపచేయమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి నాయన ఉద్యోగాలను వీళ్ళకి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించి వివాహాలు జరిపించమని, అలాగే గర్భఫలం
ఎక్కడైనా పెళ్ళి ఎంతకాలమైన బిడ్డలు లేనప్పటికీ వారికి చక్కటి బిడ్డలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, ఇజ్రాయెల్ దేశాన్ని కూడా కాపాడమని, క్షేమాన్ని దయచేయమని, అలాగే మా భారతదేశాన్ని కూడా మీరు కాచి కాపాడమని, దీవించమని, రక్షణతో అలంకరించమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో వారి బిడ్డల్ని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను తండ్రి. మీరు దీవించమని, అలాగే నీ బిడ్డలు దినొచ్చే ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు, ఉద్దేశం సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన బ్రాతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు అని నేను నమ్ముతున్నాను కనుక ప్రభు ప్రవచిత ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.